నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ గురు. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అలాగే ఈరోజు మాస శివరాత్రి, శ్రావణ మాసం, ఓ మంచి రోజు, శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారం, అలాగే మాస శివరాత్రి, శ్రావణ మాసం ఇంచుమించుగా ఆఖరి రోజు, రేపు అమావాస్య. సో ఒక మంచి రోజు మాట్లాడుకుంటున్నాం. ఒక చిన్న కథ. అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు కలిగి ఉండాలని, ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ కలిగి ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న కథ ఎప్పుడులాగే. ఓ రాజుగారు ఫ్రూట్ కట్ చేసుకుంటున్నాడు చక్కగా, సింపుల్గా. మామూలుగా అయితే పరిచారకులే చేస్తారు, సరదాగా ఫ్రూట్ కట్ చేస్తున్నాడు. చిటికిన వేలు కట్ అయింది. కుర్రో ముయ్యం మరో అంటాడు, ఏడుస్తుంటాడు, బాధపడుతుంటాడు, బ్లడ్ వస్తుంటుంది. మరి రాజైనా నొప్పే కదా, ఎవరికైనా నొప్పే, బ్లడ్ వస్తుంటుంది. మంత్రి పక్కనే ఉంటాడు. పక్కకు వచ్చి మంత్రి అంటాడు, మహారాజా పర్వాలేదులే, చిన్న దెబ్బే కదా, తగ్గిపోతుంది. ఏం జరిగినా మన మంచికి ఏదైనా ఇప్పుడు ఇలా జరిగిందంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్, ఏదో మంచిది అయ్యి ఉంటుంది, దాని గురించి పెద్దగా ఆలోచించకండి మహారాజా అంటాడు. వారిని దుంపదేగా, నా ఏలు కట్ అయింది, నేను ఏడుస్తుంటే బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది, ఏలు కట్ అయింది, మంచిగా జరిగింది అంటావేంటి? వేటకి వెళ్లే ముందు ఇవన్నీ సరే మంత్రిని లోపల వేసేయండి అంటాడు, చెరసాల్లో వేసేయండి, మంచి జరిగింది అంటాడు కదా, లోపల వేసి. సరే వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళి దారి తప్పుతాడు. అక్కడ ఈ ఒక రకమైన ఈ ట్రైబల్స్, మనుషులు తినే ట్రైబల్స్ చేతిలో చిక్కుతాడు. వాళ్ళు బలిచ్చి తినేస్తారు. సరే రాజు వాళ్ళకి దొరికిన తర్వాత వాళ్ళందరూ పండగలాగా చేసుకొని రాజుని ఒక దీనికి కట్టి వేసి ఊరేగించి తర్వాత బలిద్దాం అనుకునే టైంకి చూస్తే ఆయనకు ఒక ఏలు కట్టయి ఉంది. బలికి పనికిరాడు. కులపెద్ద చూస్తాడు, బ్లడ్ పోయింది కాబట్టి బలికి పనికిరాడు. సో బలికి పనికిరాడు, తీసేసేయండి, పంపించాడు. సో వదిలేస్తారు. నువ్వు అదృష్టవంతుడు, పో, నీ ఏలు కట్ అయింది, నువ్వు బలికి పనికిరావు, పో, కంప్లీట్ ఉంటేనే కానీ బలికి పనికిరావు. సో పంపించేస్తారు. పంపించేస్తే చాలా ఆనందంగా వచ్చి మంత్రితో చెప్తాడు, వాడిని విడుదల చేయండి ముందు మంత్రిని. అంటే మంత్రిని విడుదల చేస్తాడు. ఏమయ్యా చాలా బాగా చెప్పావు, ఏం జరిగినా మన మంచికే అన్నావు, ఏలు కట్ అయింది, అది మంచిదే, బలికి పనికి రాలేదు, నేను నన్ను వదిలేశారు, చాలా హ్యాపీ. మరి నిన్ను లోపల వేసాను, చెరసాల్లో ఉన్నావు, నీకే మంచి జరిగింది. ఇప్పుడు మీతో పాటు వేటకి ఎవరు వస్తారు? నేను వస్తాను. నువ్వు బలికి పనికి రాకపోతే తర్వాత ఎవడుంటారు లైన్ లో? నేనుంటాను. నన్ను వేసేసేవారు, నన్ను లోపల వేయడం వల్ల నాకు మంచిది. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, ఏం జరిగినా ఇమీడియట్ గా మనకు దాని గురించి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. ఏం జరిగినా మన మంచికే, ఆందోళన. కానీ మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఏం జరిగినా మన మంచికే అని. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అంత ఏం జరిగినా మన మంచికే అని ఆలోచించే వాళ్ళు అసలు కనిపిస్తున్నారా? కానీ అంతే, చాలా అంటే అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలి అని అనుకుంటున్నారు. ఏం జరిగి ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందని ఓవర్ థింక్ చేయడం ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి టైంలో ఎలా ఆలోచిస్తే మంచిది అంటారు? ఎప్పుడు బ్యాలెన్స్. ఇప్పుడు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, నీకు కష్టం వచ్చినప్పుడు ఆందోళన పడకు, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, అంటే ఆ సమయం ఉండదు, ఆ సమయం వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆందోళన పడకు, కాసేపటికి నువ్వు నార్మల్ అవుతావు. ఖచ్చితంగా డార్క్ వెళ్ళిపోతుంది, లైట్ వస్తుంది. ఈ క్షణం ఎప్పుడు పర్మనెంట్ కాదు అని చెప్పి, పర్మనెంట్ కాదు, ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది. నైస్. ప్రకాష్ నుంచి, చీరాల నుంచి ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి ప్రకాష్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. గుర్తుపట్టారా సార్? 2 years కింద విజయవాడ సర్వీస్ చేశారు సార్. నాకు ఏమండి 2 years కింద విజయవాడలో నాకు రుద్రాక్ష సర్వీస్ చేశారు సార్. చాలా బాగుంది సార్. 2 years కింద. వెరీ నైస్, వెరీ నైస్ అండి. ఏం పేరు మీది? ప్రకాష్ అండి. ప్రకాష్. ఓకే, ప్రకాష్ గారు ఎక్కడ ఉంటారు? మాకు విజయవాడ అండి, మన చీరాలండి.
మేము విజయవాడ మిమ్మల్ని చూసానండి, చాలా బాగుంది. వృద్ధాశ్రమం చదివించేశారు, మా ఫ్యామిలీ కూడా చదివించేశారు, చాలా బాగుంది గురువు గారు. వెరీ నైస్, వెరీ నైస్. ప్రకాష్ గారు, రత్నం కావాలి గురువు గారు, రత్నం పెట్టుకోవాలనుకుంటున్నాను. మీ దగ్గర చెప్పారు, అది చూశాను. రత్నం మీ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. మరి ఇప్పుడు మరి నాది జూలై 16, 1975 మధ్యాహ్నం 2:30 గురువు గారు. జూలై 16 ఒక్క నిమిషం, 1975 అండి? అవునండి, అవును మేడం. ఓకే, చూస్తున్నారు. అది ఇప్పుడు రాశి ప్రకారం పెట్టుకోవాలా రత్నము, లేదా నక్షత్రం ప్రకారం పెట్టుకోవాలా? చెప్తారు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి, బుధవారం గురువు గారు. ఈ అష్టమి శుక్లపక్షము, తులారాశి. వృశ్చిక రాశి చూస్తున్నారా, తులారాశి చూస్తున్నారండి? అదే చిట్టా చూడాలా, తులారాశి మరి స్వాతి నాకు డౌట్ వచ్చి అడిగానండి. తులారాశిలోనే చూడండి. తులారాశి, కానీ నక్షత్రం ఏంటండి? చిట్టానా? మొదటి పాదం స్వాతి అండి. ఇది మొదటి పాదం స్వాతి. స్వాతి నక్షత్రం అట. స్వాతి నక్షత్రం మొదటి పాదం. మీరు చిత్తా చూస్తే 4వ పాదంలో ఉంది. దీన్ని నక్షత్ర సంధి అంటాం. మీకు అక్కడే కన్ఫ్యూజ్ అయ్యి జాతకం ప్రకారం మీకు ఒక్క స్టోన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. మీరు వేసుకోవడానికి కనక పుష్య రాగం, గురుబలం కోసం. ఎల్లో సఫైర్, పోకరాజ్, ఎలా అనుకున్నా కనక పుష్య రాగం 3 to 5 cents అండి. క్యారెట్, సారీ 3 to 5 క్యారెట్స్. 3 క్యారెట్ల నుంచి 5 క్యారెట్ల వరకు చక్కగా. అంటే ఈ మీరు ఎక్కడైనా చేయించండి. లేదు ఈ సంస్థలోనే, నన్ను అడిగినట్టు ఈ సంస్థలోనే చేయించాలనుకుంటే మీరు బంగారంలో చేయించుకుంటే దట్ ఈస్ ఓకే. లేదు మీరు పంచలోహాల్లో, అది బంగారం లాగే ఉంటుంది. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితి లేదు, బంగారం ఎక్కువ ఉందని మీరు అనుకుంటే పంచలోహాల్లో కొనుక్కుంటే ఈ సంస్థలో మీరు ఎక్కడ అప్రోచ్ అయినా, ఇది భారతదేశం అంతా ఉంటుంది, మీరు ఏ నెంబర్ కనబడితే వాళ్ళకి అప్రోచ్ అయితే మీకు దగ్గరగా ఉన్న దీనికి కూడా వెళితే, బ్రాంచ్కి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ సైజ్ తీసుకుంటారు. సైజ్ తీసుకొని పంచలోహాల్లో కావాలంటే అది స్టోన్ కాస్ట్ కాకుండా, అంటే స్టోన్ కాస్ట్ అది నాకు తెలియదు, మీరు చూసుకోండి. ఆ గోల్డ్, అది రింగ్ గోల్డ్ లాగే ఉంటుంది. ఆ రింగ్ తయారు చేయడానికి 2800 అవుతుంది, స్టోన్ కాకుండా. మీరు 1400 మీరు పే చేస్తే మిగిలిన 1400 రుద్ర ఫౌండేషన్ పే చేస్తుంది. ఎవరికైతే ఫ్రీ మీల్ పెడుతున్నారో రుద్ర ఫౌండేషన్, ఈ రుద్ర ఫౌండేషన్ మీకు అందులో సగం పేమెంట్ వాళ్ళు చేస్తారు, మిగిలిన సగం మీరు చేయాలి. ఇక స్టోన్ మీ నిర్ణయం, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి. కానీ నమ్మకమైన చోట ఇప్పుడు స్టోన్స్ లో కూడా చూడండి, కాదు ఎక్కడ చూసినా ఎవరు పట్టినా జాతకం రాయి అని ఇంకోటని ఏవో. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సమయం వచ్చింది కాబట్టి ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే 3 బలంగా చూడాలి. ఒకటి, మనం పెట్టుకున్న రాయి మనకి జాతకానికి సరిపడేదే వాళ్ళు సూచించారా, లేకపోతే అంటే సిద్ధాంతులు కానీ వ్యాపారస్తులు కానీ మనకి సరిపడేది, మన జాతకానికి సరిపడేదే సూచించారా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చేది మనకు సూచించారా, అడ్వైస్ చేశారా, ఇది చాలా ముఖ్యం. తర్వాత అడ్వైస్ చేసిన స్టోన్ ఇది ఒరిజినలేనా, మెయిన్ అది చూసుకోవాలి. ఇది ఒరిజినలేనా, ఓకే పర్ఫెక్ట్ గా అడ్వైస్ చేసే వ్యక్తులా అని చూసుకోవాలి. పర్ఫెక్ట్ గా మనకి అడ్వైస్ చేశారా లేదా. 2, మనకి అడ్వైస్ చేసిన స్టోన్ ఇది ఒరిజినలా కాదా మనకి ఇచ్చింది. ఓకే, ఒరిజినల్ అయితే దాని యాక్చువల్ ప్రైస్ పే చేస్తున్నామా. ఇందులో ఎలా ఉంటుందంటే 100 రెట్లు కూడా ఎక్కువ తీసుకుంటారు. 10 రూపాయల స్టోను లక్షల్లో కూడా అమ్మిన వాళ్ళు నాకు తెలుసు. సో నమ్మకం ఇది, నమ్మకం మీద మనం మనకి సరైనది అడ్వైస్ చేశారా, మనకి ఇచ్చిన స్టోన్ ఒరిజినల్, ఆ ఇచ్చిన ఒరిజినల్ స్టోన్ కరెక్ట్ ప్రైస్ మనం పే చేసాము, ఇవి చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ అండి. జనగాం నుంచి కాలర్ ఉన్నారు, స్వామి గారు. స్వామి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. పాప గురించి సార్. డేట్ ఆఫ్ బర్త్. స్వామి గారు, ఓం నమః శివాయ. నమస్కారం గురువు గారు. 17/10/2004. ఎవరిదండి ఇది? పాప సార్. ఏం చేస్తోంది అమ్మాయి? ప్రస్తుతానే మాత్రం ఖాళీగానే ఉంది సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. అమ్మాయి ఏం చదువుకుంది? ఇంటర్ అయిపోయింది సార్. ఇంటర్తో ఎలా ఆపేశారు? ముందు ఇంకా చదివియాలి కదా. పరిస్థితి బాగాలేక జరా. చదువుకి ఏం పరిస్థితులు అండి? కొంచెం నాకు పరిస్థితి బాగాలేదు సార్. మొన్న యాక్సిడెంట్ అయింది. తదియా శుక్లపక్షము, శుద్ధ తదియా, ఇది విశాఖ నక్షత్రము, 4వ పాదము, వృశ్చిక రాశి. సరే, నేను ఎక్కువ దాని గురించి మాట్లాడను, కానీ ఇప్పుడు ఏదో కారణం చెప్పి పిల్లల భవిష్యత్తు, అంటే చదువు తక్కువైతే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. తాత్కాలిక ప్రయోజనాలు ఈరోజు కొంచెం మనకు కలిసి రావచ్చు,
ఖర్చు తగ్గొచ్చు, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు అయితే దెబ్బతింటాయి, లాంగ్ టైం బెనిఫిట్స్ అయితే పోతాయి. సరే, ఈ అమ్మాయికి ఇప్పుడైనా ఒక మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుందాం. ఓ నవముఖి రుద్రాక్ష అమ్మవారి స్వరూపం. ఇది విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. అలాగే నరసింహారావు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. కాలర్ నరసింహారావు గారు. రైట్, నరసింహారావు గారు కాల్ డిస్కనెక్ట్ అయింది. అలాగే ఇంతకుముందు చెప్పారంటే రత్నాల గురించి చెప్తున్నారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఇట్లాంటి అంటే ఏదో ఒకటి వేసుకుంటే బాగుంటుంది, మన ఒంటి మీద ఉంటే అది బాగా జరుగుతుందేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ ఇప్పుడు నేను చెప్పింది ఎవరైనా వేసుకోవచ్చు. అంటే మేల్ ఫీమేల్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇండెక్స్ ఫింగర్ కి, ఓకే, చూపుడు వేలికి వేసుకోవాలి, ఎవరైనా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది గురుబలం కోసం ఎవరికైనా మంచిదే. అలాగే రూబీ వేసుకోవచ్చు, అది సూర్యుడు, హెల్త్ కి ఎవరికైనా మంచిదే. అంటే దానికి క్యారెట్స్ తో సంబంధం లేదంటే మన ఓపిక, మనం ఎంత ఎఫర్ట్ చేయగలం దాన్ని బట్టి. ఓకే, కనకర పుష్యరాగం, రూబీ, ఇలా చాలా అన్ని మళ్ళీ ఒకసారి అంటే జనరల్ ఇప్పుడు ఏదైనా కూడా ఒరిజినల్ గా దొరికే చోటు చూసి ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఒరిజినల్ ఊరికే ఉత్తుత్తి రాళ్ళు పెట్టుకుని ఏం ఉపయోగం, ఊరికి డబ్బు పే చేయడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. అవును, కానీ పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఏదైనా వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మంచిది చూసి వేసుకోండి, అది మన ఒంటి మీద ఉంటే మనకి మీరు చెప్పినట్టు మీరు ఒక మాట అంటూ ఉంటారు. మనం చేసే ఉన్నంత కాలం మనతో పాటు ఉంటుంది. ముఖ్యంగా రుద్రాక్షల విషయానికి వస్తే నకిలీల గురించి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? మనం ఏమీ చేయలేము, ఎందుకంటే టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతోంది. తయారు చేసేవాళ్ళు, నకిలీలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. కాబట్టి మంచి వ్యక్తులు మంచి ప్లేస్లో చూసుకొని తీసుకోవాలి తప్ప మనం అందులో నాలెడ్జ్ పెంచుకొని మనం అందులో నాలెడ్జ్ తీసుకొని. అలాగే కొంతమంది విషయానికి వస్తే కొన్ని విషయాల్లో చూసుకుంటే తాము బాగాలేకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం బాగుపడొద్దని కోరుకుంటూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గం, చాలా మందిలో ఉంటుంది. సమాజంలో వీళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు భగవంతుడు అదే, ఇప్పుడు నువ్వు ఎప్పుడు అలా ఉండొద్దు. ఎందుకంటే నీకు ఏది ఇష్టమో భగవంతుడు కూడా నీకు అదే ఇస్తాడు. నీకు ఏది ఇష్టం, ఒకవేళ ఎదరవాడు చెడిపోవడం నీకు ఇష్టమైతే నువ్వు చెడిపోవాలని భగవంతుడు కోరుకుంటాడు, అంతే కదా. ఒక నీకు అదే ఇష్టమేమో అని. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పంట బాగా పండించాడు, మొక్కజొన్న కంకులు బాగా ఉన్నాయి, మొక్కజొన్న పంటలో బాగా చేలో బాగా పండాయి, మంచి నిగనిగలాడుతున్నాయి మొక్కజొన్నలు. సరే, తన పెరట్లో దొడ్లో చక్కగా మంచి మంచి కోళ్ళు పుంజులు అన్నీ ఉన్నాయి, అన్ని పెంచుకుంటున్నాడు బాగా ఇష్టంగా, అన్నీ ఉన్నాయి. ఇక్కడ పంట బాగా ఉంది, ఇక్కడ కోళ్ళు అవి బాగా పెరుగుతున్నాయి, అన్నీ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాడు. ఒకరోజు ఒక నక్క చూసింది. నక్క చూసి ఆహా కోళ్ళు చాలా బాగున్నాయి, మనకి ఫుడ్ బాగా దొరుకుద్ది, రోజు మనకు కావాల్సిన ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి తెలియకుండా ఒక కోడిని ఎత్తుకుని పోయింది. ఇలాగా తనకు అవకాశం ఉన్నప్పుడు ఒక కోడిని పట్టుకుపోతుంది. రైతుకి అర్థమైంది, ఆహా ఆయన నక్క చూశాడు ఒకరోజు, దీని సంగతి చూద్దాం అని చెప్పి బోన్ పెట్టాడు. బోన్లో నక్క పడుతుంది. సరే, దాన్ని మామూలుగా దాని స్వభావం ఆకలి కోసం తినడం, దొరికితే తీసుకుపోవడం, ఇది మామూలే. మనం జాగ్రత్త పడాలి. ఇతను ఏం చేశాడంటే, రైతు ఏం చేశాడంటే, నీకు సరైన బుద్ధి చెప్తానని చెప్పి దాని తోకకి గడ్డి శుభ్రంగా చుట్టి మంట పెట్టాడు. అదేం చేస్తుంది, ఉరుకుద్ది భయంతో, అది మొత్తం అటు ఇటు ఇటు అటు ఉరికింది. ఆ పంట చేలోకి వెళ్ళింది, మొత్తం మొక్కజొన్న చేను మొత్తం కాలిపోయింది. అంటే సింపుల్గా మనం జాగ్రత్త పడాలి, లేకపోతే దాన్ని బుద్ధి వదిలించి ఇది అదిలించి పంపించాలి. అది దాన్ని క్రూరంగా బిహేవ్ చేస్తే ఏమవుతుంది, తిరిగి అంటే బాల్ మనం వేస్తే అంతే బౌన్స్ అవుతుంది. మళ్ళీ ఏదైతే ఇస్తామో అదే తిరిగి మంచి అయినా చెడైనా. సో మరీ క్రూరంగా బిహేవ్ చేయక్కర్లేదు. దాన్ని హింసిస్తే ఆ హింస మనకి ఎంతో కొంత తగ్గుతుంది. ఏమైంది, సంవత్సరం కాలం కష్టపడిన పంట అంతా మొత్తం ఓ దెబ్బకి పోయింది, కోళ్ళు కాలిపోయాయి, మొత్తం పోయింది. కాబట్టి ఎప్పుడు కూడా అంత క్రూరంగా ఆలోచించక్కర్లేదు, ఎదరోళ్ళు చెడిపోవాలని ఆలోచించక్కర్లేదు, కానీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీలత గారు ఉన్నారు వరంగల్ నుంచి. శ్రీలత గారు, గురువు గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? ఏం లేదు సార్, మా బాబు 2007 లో పుట్టిండు, వాళ్ళ డాడీ 2011 లో చనిపోయిండు. ఆయన వలన ఏమన్నా ఇబ్బందా అని. అబ్బాయి డేట్ అలా ఏమి ఉండదమ్మా, డేట్ ఆఫ్ బర్త్, బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2007 మంత్ డేట్ October 5. అక్టోబర్ 7 అమ్మా.
సార్ గురుగారు అక్టోబర్ ఎంత? My name is Tenzin Jamyang and I'm a rock climber and co-founder. తగ్గించండి. 5 అక్టోబర్ 5. అవునమ్మా, శుక్రవారం నాడు, ఫ్రైడే. అవునవును అవును అవును. అమ్మా ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోవడానికి తిని పుట్టడానికి సంబంధం, ఏమీ సంబంధం ఉండదు. మీరు అసలు ఆలోచనే తప్పు. అవును సార్ అవును సార్. 2007కి 2011కి దానికి అసలు అసలు అయినా అలా ఆలోచించడానికి కూడా అవసరం పిల్లలు దేవుడితో సమానం అమ్మా. ఈ ఆలోచన మంచిది కాదు. అలా జరగకూడదు. జరిగింది ప్రతిదానికి మనం ఏది పక్కనుంటే వాటి మీద ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మా. ఎటువంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఖమ్మం నుంచి మరో కాలర్ పూర్ణచారి గారు ఉన్నారు. పూర్ణచారి గారు మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే అండి. ఓం నమ శివాయ. చారి గారు ఓం నమస్తే సార్. చెప్పండి. 18/3/77 సార్. 18/3/77. 18/3/77. చారి గారు మీదేనా? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? టైలర్ అండి. టైలర్? అవును సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ అవును సార్. పిల్లలు ఎంతమంది? ఒక పాప. ఆ రోజు నిండు అమావాస్య అండి. సార్ ఇది కుంభరాశి. పిల్లలు ఏం చేస్తున్నారు? 8 సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను చారి గారు. వీలైతే అవి ధరించే ప్రయత్నం చేయండి. 3 రుద్రాక్షలు, ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు, ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒకటి. అలానే ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒకటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. అలాగే ధర్మం అధర్మం గురించి మాట్లాడుకుంటే కొంతమందికి చూసే విధానాన్ని బట్టి కొన్ని విషయాలు మంచిగా అనిపించవచ్చు, ఇంకొంతమందికి అదే విషయం కరెక్ట్గా కనిపించకపోవచ్చు, చెడుగా అనిపించవచ్చు. సో దీన్ని ఎలా చూడాలంటారు? దీని మనకి కనిపించిందంత నిజం కాదు, మనం అనుకున్నదే కరెక్ట్ కాదు. కాదు. ఎదురు వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే వాళ్ళు అది నమ్మారు, లేకపోతే ఆ పని చేయలేరు. వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్. అంతే. ఇప్పుడు ఒక మర్డర్ చేసే వ్యక్తినైనా నువ్వు ఎందుకు మర్డర్ చేసావంటే, మర్డర్లు చేయడం నాకు కులవృత్తి కాదు, నా సాంప్రదాయం కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది చేశాను. ఆ ప్లేస్లో నువ్వున్నా అదే చేస్తావు అని మనల్ని మర్డరే అంటాడు. సో కాబట్టి ఎవరు నమ్మింది వాళ్ళు ఎవరికి అనుకున్నది వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. ఇప్పుడు మనం ఈ చెయ్యి ఉంది, నేను ఇటు నుంచి చూపించాను, ఇటు నుంచి ఇది వైట్ ఉందంటే ఇది ఒకళ్ళు ఇది కరెక్ట్, ఇటు మీడియం ఇటు నుంచి చూసేవాడికి చామన ఛాయ్ అంటారు. రెండూ కరెక్టే, రెండూ కరెక్టే. అలాగే ఇప్పుడు మహాభారతం ఉంది. మహాభారతంలో ఇది ధర్మమా అధర్మమా అంటే, ధర్మంగా చూస్తే మొత్తం ధర్మంగానే కనిపిస్తుంది. అధర్మాన్ని రూపుమాపడం కోసం, అధర్మాన్ని అంతం చేయడం కోసం కృష్ణుడు ధర్మయుద్ధం చేయిస్తాడు. ఈ ధర్మయుద్ధంలో కొన్ని అధర్మాలు చేయాల్సి వస్తుంది. ఇది నీకు అధర్మంలా కనిపించవచ్చు, డెప్త్కి వెళితే దానిలో ఉన్న గొప్పతనం కనిపిస్తుంది. ఇప్పుడు భీష్ముడు అంతటి వాడు భీష్మ పితామహుడు అంటాం. భీష్ముడు అంతటి వాడు భీష్మ పితామహుడు అంటాం. తనకి ఎప్పుడైతే మొత్తం సర్వసేనాధిపతి ఒప్పజెప్పిన మొదటి రోజు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని భీష్ముడు అందరికీ పనులు ఒప్పజెప్తాడు. ఒప్పజెప్పినప్పుడు కర్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అర్ధరథుడివి అంటాడు. అంటే ఒక మామూలు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేనటువంటి సైనికుడు, అర్ధరథుడు. సో అందరికి కోపం, అంతటి వీరుడు. అదే భీష్ముడు ఇంత గొప్పవాడు, ఇదేమిటి అర్ధరథుడిగా ఉండమంటాడు, అంతకంటే గొప్ప వీరుడు ఎవరు లేరు, ఎలా చెప్తాడు ఈ మాట అని చెప్పేసి అందుకనే తనకి కోపం వచ్చి
నువ్వు బతికున్నంత వరకు నేను యుద్ధ రంగంలోకి రానంటాడు. 10వ రోజు తను చనిపోయిన తర్వాత 11వ రోజు తను యుద్ధానికి వెళ్తాడు. పక్కన పెడితే భీష్ముడు ఎందుకు అన్నాడు అంటే, అక్కడ భీష్ముడికి ఒకవేళ ఇలాంటివి అంటే ఈ భేదం గనక ఉంటే అసలు వాళ్ళ వైపే యుద్ధం చేయడు. అవును, కౌరవుల వైపే యుద్ధం చేయడు, పాండవుల వైపే వస్తాడు. తనకు ఆ పక్షపాతం ఉంటే తన డ్యూటీ తను చేశాడు. కర్ణుడు ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నిజంగా కర్ణుడు శక్తివంతుడు ఏం కాదు. యుద్ధం మొదలయ్యేటప్పటికి ఇప్పుడు అందరూ ఒకసారి ఆలోచిస్తే అర్థమవుద్ది. కర్ణుడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు. తనకి బోల్డ్ అని యుద్ధ తంత్రాలు విద్యలు తెలుసు, బోల్డ్ శస్త్రాస్త్రాలు తన దగ్గర ఉన్నాయి. ఒక్కసారి ఇంకొక కోణంలో నుంచి ఆలోచిస్తే, ఎక్కడైతే తన శస్త్రాస్త్రాలు అన్నీ తెచ్చుకున్నాడో అంత శాపగ్రస్తుడే అన్నీ పోయాయి. ఏవి ఆఖరి నిమిషంలో పనిచేయవు, తనకి ఏవి అవి ఉపయోగపడవు. ఏ అస్త్రాలు తనకు ఉపయోగపడవు. ఆఖరికి పరశురాముడి దగ్గర నేర్చుకునేవి కూడా ఉపయోగపడవు. ఏది అన్ని శాపాలతో మొత్తం పోతాయి. ఇక పుట్టినప్పటి నుంచి కూడా వీరుడు కదా అనుకుందాం. అయితే తనతో పుట్టినప్పటి నుంచి ఉన్న బలాలన్నీ ఈ కవచకుండలాలు ఇంద్రుడు తీసుకుపోతాడు. అది కూడా లేదు. అంటే తను నేర్చుకున్నవి లేవు, పుట్టుకతో వచ్చినవి లేవు, మామూలు వాడే. ఎంతమంది ఇప్పుడు పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు లేవు, మధ్యలో నేర్చుకున్న శస్త్రాస్త్రాలు లేవు. అప్పుడు ఏమవుతాడు కర్ణుడు? అందుకే నేను అర్ధరాత్రిగా ఉండమంటాడు. అంతేగాని పక్షపాతం అయితే కాదు, చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనం గంగనైనా పవిత్రంగా చూస్తే అది పవిత్ర గంగ, లేకపోతే ఒక మురికి కాలువలా అంటే చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. మరో కాలర్ నరసింహ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నరసింహ గారు నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, చెప్పండి, మాట్లాడండి. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ. నమస్తే సార్. పర్వాలేదు సార్, ఇప్పుడు జ్వరాలతో బాధపడుతున్నాము. మా పాపకి సాయి సుప్రియ సార్. సీజన్ అలాగే ఉంది, అందరికి అలాగే ఉన్నాయి. సాయి సుప్రియ మా పాప 21 సంవత్సరం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 2003 అంటే చెప్పండి. 2003 2004 సార్. సారీ, ఎంతమంది పిల్లలండి మీకు? ముగ్గురు పిల్లలు. 2004 21 మన 21 ఫిబ్రవరి. ఓకే, 2004 ఫిబ్రవరి 21. ఓకే ఓకే. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? శనివారం. ముగ్గురు పిల్లలు కదా, చూద్దాం. అమావాస్య కాదు కానీ ఒకప్పుడు 10 మందిని కూడా గుర్తుపెట్టుకునేవాళ్ళు. 10-15. ఇది అమావాస్య అండి, ఇది అమావాస్య. 10 మందిని ఎందుకు గుర్తుండదు? మేమెంతమంది అంటే మగపిల్లల 7, మా ఒక సిస్టరు 8. సో మా అమ్మ అన్ని చెప్పేది టైంతో సహా. ఆ రోజు ఉన్న కండిషన్స్, చీకట పడిందా, సినిమా టైమింగ్స్ ఏంటి, ఏ టైంలో. అంటే ఎప్పుడైనా సృష్టి గొప్పతనం ఏంటంటే, ఏదైనా ఒకటి సపోజ్ ఎవరికన్నా ఒక అవయవం పనిచేయలేదనుకో, రెండోది యాక్టివేట్ అవుతుంది. చేతులు లేకపోతే కాలుతో పని చేసుకుంటారు. అలా భగవంతుడు అది ఇస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో ఏంటి, నోట్ చేసుకోవడానికి ఇవన్నీ ఏం లేవు, నోటి లెక్కలే వాళ్ళకి, బ్రెయిన్ అంతే, కంప్యూటర్ కంటే బాగా పనిచేసేది వాళ్ళది. రైట్ అండి. అమ్మాయికి ఒక రుద్రాక్ష ఇవ్వండి. త్రయోదశిముఖి కానీ నవముఖి కానీ, త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, మీ పర్యటన డీటెయిల్స్ చెప్తారు? జనరల్గా ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఒక్కొక్క వారం ఒక్కొక్క బ్రాంచ్కి, అంటే గురువారం ఏదైనా ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయం. రేపు కమింగ్ గురువారం థర్స్డే విశాఖపట్నం,